ఆగో చూసిరారా ఈ పత్రికలు భలే విచిత్రంగా ఉంటాయి ఇవి బోకర్ పత్రికలు ఇవి ఇక చూసినావా బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నేడు సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో ఢిల్లీకి బట్టి పొన్నం వాకిటి శ్రీహరి న్యాయవాదులతో భేటీ ఇప్పుడు నేను చెప్పిన సోదే ఉంటుంది ఇంత ఇలా సేమ్ సోది సేమ్ స్క్రిప్ట్ ఈనాడు వాడికి సేమ్ స్క్రిప్ట్ ఆంధ్రజ్యోతి వాడికి సేమ్ స్క్రిప్ట్ వెలుగు అనేటువంటికి ఈ మూడు పత్రికలకు ఇంకొక దిశ అనే పత్రిక కూడా ఉంది ఇలా బానిస పత్రికలు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి ఊడిగం చేసే పత్రికలు ఇవి సేమ్ అందరికీ అప్పచెప్తాయి పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడం కోసమే ఇదంతా పెద్ద వ్యవహారము ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి బీసీలకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ అంట ఈ కథ వేరు మళ్ళా నేను దీని గురించి మాట్లాడతా దాని గురించి మళ్ళీ మాట్లాడతా ఇలా బీసీల డ్రామా ఎట్లా ఉంటుందో కూడా మాట్లాడతా ఇక కాంగ్రెస్ పత్రిక వెలుగులో కూడా ఇదే ఉంటుంది చూడండి ఒక ఉత్కంఠ బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ సీఎం ఆదేశాలతో ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి బీసీ మంత్రులు సీనియర్ అడ్వకేట్లతో కీలక భేటీ ఫోన్లో చర్చించిన రేవంత్ రెడ్డి అంతకుముందు తాజా పరిస్థితులు సీఎంకు వివరించిన బట్టి పొన్నము ఇంకా ఇదంతా యాక్టింగ్ కమల్ హాసన్ యాక్టింగ్లు షురు అయినాయి సేమ్ చెప్పలే ఇవన్నీ సేమ్ ఒకటే షెట్ కొమ్మలు ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఈ దిశ ఇవన్నీ ఒకటే షెట్ కొమ్మలు సుప్రీం నిర్ణయం పైన ఉత్కంఠ 42% బీసీ రిజర్వేషన్పై నేడు విచారణ న్యాయస్థానాల తీర్పు ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం గడి వీక్తురా సీరియస్గా తీసుకుని ఏం చేస్తుంది ఇప్పుడు బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి సిద్ధార్థ్ దవే ఢిల్లీకి వెళ్ళిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొన్నం వాకిటి శ్రీహరి ఎల్లుండి హైకోర్టులో వాదనలు ఇట్లా అంటే చాలా కమిట్మెంట్తో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కమిట్మెంట్తో ఉన్నది అని చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలారా ఒక్కసారి దయచేసి మీరు మీ స్పందన చెప్పండి చూసేటువంటి వాళ్ళు మీ స్పందన చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగానే కమిట్మెంట్తోనే ఉన్నదా ఈ విషయంలో మాట నిలబెట్టుకుంటున్నదా లేకపోతే డ్రామాలు ఏమైనా చేస్తూ ఉన్నదా దయచేసి మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి నేను ఇక్కడ తీసుకుంటా మిమ్మల్ని మీరు రాసినటువంటిది నేను చదువుతా ఇక చూడండి పార్టీల పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే అసెంబ్లీలో ఎలా ఇచ్చారో అట్లనే ఉంటుంది వ్యవహారం నిజమే వాస్తవం అసెంబ్లీలో కూడా బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు బీసీలకు ఏడిస్తారు తెలుసా గోషామహల్లో ఓడిపోయే సీటు చాంద్రాయన్ గుట్ట ఓడిపోయే సీటు యాకత్పుర ఓడిపోయే సీటు అంటే ఎక్కడైతే ఓడిపోతారో అక్కడ బీసీలకు టికెట్లు ఇస్తారు అక్కడనే ఓడిపోయే దాంట్లో సెలెక్ట్ చేసి మరీ ఇస్తారు ఇక ఈ పంచాయతీ ఎన్నికలనేమో ఇద్దరు బీసీలకు పంచాయతీ పెట్టి మధ్యలో ఒక రెడ్డి ఆయనతో ఇండిపెండెంటో లేకపోతే ఇంకొక పార్టీ నుంచో నామినేషన్ వేయించి అక్కడ గెలిపించే ప్రయత్నాలు చేస్తారు ఇగో ఇవన్నీ కూడా డ్రామా కంప్లీట్ డ్రామా ఇది 50% సీలింగ్తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటే చట్టబద్ధమైన 23% రిజర్వేషన్లు పోను పార్టీల పరంగా 19% విషయంలో చాలా గోల్మాల్ చేస్తారు కాంగ్రెస్ సన్నాసులు అంటే రేవంత్ రెడ్డి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఈ 23% చట్టబద్ధంగా వస్తుంది ఈ మిగతా 19% మొత్తం రెడ్లే గెలుస్తారు మీరు చూడండి కాబట్టి తీసి పెట్టుకోండి మొత్తం రెడ్లు గెలవడం కోసమే ఆ ప్రయత్నం అంతకు మించి ఓన్లీ ఏం లేదు కామెంట్ చేయండి మీరు పార్టీల పరంగా రిజర్వేషన్ ఇచ్చుడు అనేది పెద్ద గోల్మాల్ వ్యవహారమే కాంగ్రెస్ సన్నాసులు అంటే అట్లే అంటే రేవంత్ రెడ్డి పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చినా అక్కడ రెబల్ క్యాండిడేట్లను పెట్టి తెర వెనుక వ్యవహారం నడిపించేది కూడా వీళ్ళే సో ఈ రకంగా బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగనే ఒక పోల్ కూడా పెడతా బీసీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మీరు భావిస్తున్నారా మీరు అంటే ఈ జీవో నెంబర్లు ఈ జీవోలు తీసుకొచ్చుడు చట్టాలు చేసుడు ఇదంతా కూడా చేసి ఇప్పుడు చివరికి పార్టీల పరంగా ఇస్తామన్నటువంటి ఈ డ్రామా ఏదైతే చేస్తా ఉన్నారో దీనికి బీసీలతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందా లేదా అనేది మీరు ఆడుతుంది అయితే ఎస్ అని ఆ చెలగాటం ఆడతలేదు అనుకో నో అని చెప్పేసి మీరు ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి అలాగే నేను మిగతా వార్తలు అయిన తర్వాత కూడా అది నేను చెప్తా